అనంతరం బాబును వాళ్ళమ్మను నా కారులో ఎక్కించుకొని బయటకొచ్చాను. అయితే ఆ టైంలో నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయిని నా భార్యగా, బాబుని నా కొడుగ్గా ఎందుకు చెప్పానో కూడా తెలియలేదు. కానీ వాళ్ళని చూస్తే మా మధ్య ఏదో బంధం ఉందని అనిపించింది. థ్యాంక్స్ అండి. నా పేరు స్నేహ. మీరు చేసిన హెల్ప్ని ఎప్పుడు మర్చిపోలేనండి. పర్లేదండి. అవును, ఎవరు వాళ్ళు? ఎందుకు మీది గొడవ పడుతున్నారు? అదొక పెద్ద కథలండి. ఇప్పుడు చెప్పే టైం లేదు. కాస్త పక్కన ఆపుతారా? మేము ఇక్కడ దిగుతాం. డ్రైవర్, యువన్, అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్ డాడీ. యువన్, తప్పని చెప్పానా? సారీ అండి. వీడు ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే. ఓకేనండి, బాయ్. అనంతరం ఇంటికి వెళ్ళాను. ఇంటికొచ్చానే కానీ స్నేహ యువన్ గురించి ఆలోచిస్తున్నాను. అలాగే ఆలోచిస్తూ బెడ్పై నడుము వాల్చాను. సరిగ్గా అప్పుడు ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడి లేచాను. ఇందాక స్నేహ సారీ చెప్పేటప్పుడు ఆమె చేతి మీద పుట్టుమచ్చను చూశాను. అంతే, ఒక్కసారిగా కంగు తిన్నాను. 5 సంవత్సరాల క్రితం హోటల్ రూమ్లో అమ్మాయి చేతిపై కూడా అలాంటి పుట్టుమచ్చ ఉన్నట్టు గుర్తుంది. ఇద్దరూ ఒకటి కాదు కదా? లేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని నాలో నేను అనుకుంటూ వెంటనే కార్ తీసి స్నేహను డ్రాప్ చేసిన చోటుకు వెళ్ళాను. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. ఆ చుట్టుపక్కలంతా వెతికాను. ఎక్కడా వాళ్ళు కనిపించలేదు. నాలో అసహనం ఎక్కువైంది. ఆ అమ్మాయి దొరికినట్టే దొరికి మిస్ అయిందని బాధపడ్డాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే గట్టిగా అంటూ యువన్ మాటలు వినిపించాయి. వెంటనే ఆనందంతో తల తిప్పి చూశాను. కానీ ఆ సంతోషం నాకు ఎక్కువసేపు నిలవలేదు. రోడ్డుకు అవతల వైపు కారులో యువన్ను ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. బాబు భయంతో ఉనికిపోతున్నాడు. అంటూ యువన్ భయంతో అరుస్తున్నాడు. వేగంగా స్పందించిన నేను నా కారులో ఆ వెహికల్ను ఫాలో చేశాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ పట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో యువన్ ఉన్న వెహికల్ కనిపించలేదు. నాకు ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టయింది. అయితే ఆ కారు నెంబర్ గుర్తుండడంతో వెంటనే నేను హైర్ చేసుకున్న డిటెక్టివ్కు కాల్ చేశాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సార్, నేను ఒక నంబర్ పంపిస్తాను. అర్జెంటుగా ఆ కార్ని ట్రాక్ చేయి. ఇట్స్ ఎమర్జెన్సీ. ఓకే సార్, గివ్ మీ సమ్ టైం. నాకు మాత్రం మనసులో ఏదో అలజడిగా అనిపించింది. 4 ఏళ్ల పిల్లాన్ని కిడ్నాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది? అసలు స్నేహ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు బాబుని ఏం చేస్తారో అని నాలో నేను టెన్షన్తో ఉనికిపోతున్నాను. ఓ అరగంట తర్వాత డిటెక్టివ్ నుంచి ఫోన్ వచ్చింది. కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాను. సార్, నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీరు పంపిన కార్ నెంబర్ మామూలు వ్యక్తిది కాదు. వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ మాఫియా డాన్ రాకీ బాయ్. అతను ఏ పనైనా ఒప్పుకుంటే దాన్ని చేసే వరకు నిద్రపోడు. మీకు కావాల్సిన వాళ్ళు వాడి దగ్గర ఉంటే మర్చిపోండి. అంతే. ఆ మాట విన నాకు నోట మాట రాలేదు. నెమ్మదిగా నోరు పెగిల్చుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 4 ఏళ్ల బాబుతో మాఫియా డాన్కి పనేంటి? ఏమో తెలియదు సార్, కానీ నేను చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. ఆ బాబు నిజంగా రాకీ దగ్గర ఉంటే ఇప్పటికే చనిపోయి ఉంటాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసింది. ఇందాకటి వరకు నా దగ్గర ఉంది. వాట్? ఏం చెప్తున్నారు సార్? ఆ అమ్మాయి చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. అసలు ఆ విషయం చెప్దామనే మీకు కాల్ చేశాను. అంతే. అతడి మాటలకు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నా కళ్ళ కింద భూకంపం వచ్చినంత పనైంది. మరి ఆ అమ్మాయి చనిపోతే స్నేహ ఎవరు? స్నేహ చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి అక్షయ్ ఎందుకు కంగారు పడ్డాడు? యువన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? రాకీ నుంచి యువన్ను అక్షయ్ కాపాడతాడా? అక్షయ్ను చూసి యువన్ డాడీ అని ఎందుకు పిలుస్తున్నాడు? యువన్ తండ్రి నిజంగా అక్షయేనా? హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు? 5 సంవత్సరాల క్రితం అక్షయ్ తాగిన డ్రింక్లో ఎవరైనా ఏదైనా కలిపారా? అసలు స్నేహ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.